ఈ ఉచిత బస్సులు వాళ్ళు స్ట్రైక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి బకాయిలు పేరుకపోతూ ఉన్నాయి. 2,500 రూపాయలు ఎక్కడుంది, దాన్ని ఊసేలేదు. ఇక యువకులకు ఏదో పాలసీ అని చెప్తా ఉన్నారు. సంవత్సరంలో 2 లక్షల రూపాయలు ఉద్యోగాలు అని చెప్పి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా 67,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తా ఉన్నారు. అవి పాత నోటిఫికేషన్ల కింద మీరు ఇచ్చిన ఉద్యోగాలు. ఏ ఒక్కటి అమలు పరచకుండా బీసీల ఊసే లేదు. మీరు బీసీలకు ఇస్తాన్న బీసీ ప్రతి సంవత్సరం 1,00,000 కోట్లలో 20,000 కోట్లు మేము ఇస్తా అన్నాను. ఏది ఈ బడ్జెట్లో మేము అడగదలుచుకున్నాం. ఎస్సీ ఎస్టీలకు మీరు అంబేద్కర్ అభయహస్తం, ఇది ఎక్కడ ఉంది అంటే అన్నీ కూడా చేసినట్లు చెప్పిన ఈనాటి ప్రసంగాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇక రైజింగ్ తెలంగాణ 2047 ట్రిపుల్ మిలియన్ బడ్జెట్ మిలియన్ అయ్యా కలలు అంటున్నాం. ముందైతే కనీసం కావాల్సిన మీరు అమ్మాదర్శ పాఠశాలలో అభివృద్ధి అని చెప్తా ఉన్నారు. ఏ స్కూల్కి వెళ్ళినా కానీ ఒక వసతులు ఉన్నాయి. ఏదో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ లెవెల్ స్కూల్స్ యంగ్ ఇండియా ఎక్కడ 1.5 ఇయర్ అయింది. ఏదైనా కానీ కొడంగల్ తప్ప, కొడంగల్, ఖమ్మము, నల్గొండ, మహబూబ్ నగర్ వీటికైనా మీకు కనిపిస్తూ ఉంది. మీరు ముఖ్యమంత్రి తెలంగాణక లేకుంటే ఈ 3 జిల్లాలకు సంబంధించిన సునీల్ గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా తన సొంత జిల్లాని అభివృద్ధి చేసుకుంటే ఆ సొంత జిల్లా ఓటుతో ఆయన గెలవలేడు కదా. అంత అమాయకంగా ఏమి ఒక సొంత జిల్లాను అభివృద్ధి చేసి వదిలేడు కదా ముఖ్యమంత్రి. ఆయన మళ్ళీ గెలవడం కోసమైనా రాష్ట్రంలో అభివృద్ధి చేయాలి కదా. అంత ప్రేమ ఉంటుంది సొంత జిల్లా మీద, కొడంగల్ మీద. మీరు అన్నట్టు కొడంగల్కు ఇండస్ట్రియల్ హబ్, కొడంగల్కు అభివృద్ధి పదంలో గ్రీన్ బెల్ట్. అసలు ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, ఆయనకు తెలుసు రాబోయే రోజులలో మళ్ళీ ప్రభుత్వం వచ్చేది లేదు. అందుకే ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చేసి 6 గ్యారెంటీల మాదిరే ఏదైతే ఏ ఒక్కటి పూర్తిగా అమలు చేయని ఈ గ్యారెంటీలు ఈరోజు కూడా చేసినట్లు ఇచ్చినట్లు ఏదైతే ఈనాటి గవర్నర్ నోటి ద్వారా మీ ప్రసంగాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూసి ప్రజాప్రతినిధులే డ్రగ్స్ పార్టీలో దొరికేస్తారు. ఎంతలంటే ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడిగి మేము మిమ్మల్ని అభివృద్ధి చేస్తాం, మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం, మీకు న్యాయం చేస్తామని వాళ్ళు నీతులు చెప్పి ఓట్లు అడిగిన ప్రజాప్రతినిధులు ఈరోజు డ్రగ్స్ పార్టీలో దొరికేస్తున్నారు. ఏంటి అసలు దీని మీద బీజేపీ రియాక్షన్ ఏంటి? ఈ అసెంబ్లీ సమావేశంలో ఈ ఇష్యూ మీద ఏమన్నా బీజేపీ సీరియస్గా తీసుకుంటారు? అనేక అంశాలు మేము ఈ అసెంబ్లీలో అడగదలుచుకున్నాం. రైతుల విషయంలో కానీ ఇప్పుడే చర్చించడం జరిగింది. మా ఎమ్మెల్యేలు అందరం కూడా ఎల్ఓపి వాళ్ళకు ముఖ్యంగా డ్రగ్స్ విషయంలో కంట్రోల్ ఈగల్ టీమ్ అని చెప్తా ఉన్నారు. కానీ అది ఎక్కడ కూడా వీళ్ళు ఈ 2 పార్టీలు కూడా దొందే. ఇవన్నీ కూడా పట్టుబడతాయి. కేసులు ఎట్టిపోతాయో కంప్లీట్గా. ఫోన్ ట్యాపింగ్ ఏమైందో ఇప్పటికీ దానికి ఎండ్ లేదు. ఈ విధంగా స్కామ్లు, గొర్రెల స్కాము, ఫోన్ ట్యాపింగ్ స్కాము, ఆ తర్వాత విద్యుత్ కొనుగోలు స్కామ్, ఇవన్నీ కూడా రేజ్ చేయడము, తర్వాత సైలెంట్ కావడం. ఇది కాంగ్రెస్ నీతి. ఏదైతే కేటీఆర్ ద్వారా నిధులు ముడతాయో ముట్టిన తర్వాత ఈ కేసులన్నీ కూడా స్లో అవుతా ఉన్నాయి. అందుకే మేము భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో 21 రాష్ట్రాలలో స్వతంత్రంగా ఎన్డీఏ తోటి అధికారంలో ఉన్న ఎక్కడ ఇటువంటి పరిపాలన లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే మేము చెప్తా ఉన్నాం, ప్రజాస్వామ్యం అంటే నిజమైన ప్రజాస్వామ్యం. ఈరోజు హిందువుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఏ ముఖ్యమంత్రి కానీ, మంత్రి కానీ, ఎమ్మెల్యేలు, ఇవాళ బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ ఈరోజు ఎవరు కూడా మాట్లాడరు. ఆలయాల మీద దాడులు, హిందువుల మీద దాడులు, మహిళల మీద, హిందూ మహిళల మీద అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు వందే మాత్రం పాడుతూ ఉంటే మా ముస్లిం సోదరులు, ఎమ్మెల్యేలు, ఎంఐఎం వాళ్ళు బయటకు పోయారు. ఇది ఈ ప్రభుత్వ పనితీరు. అందుకే ఈ ప్రభుత్వం తప్పకుండా ప్రజలకు ఆగ్రహానికి గురవుతూ ఉంది. అది ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియదు. థ్యాంక్ యూ సార్. ఫైనల్గా ప్రధాన ప్రశ్న, మీరు 7 ఎమ్మెల్యేలు
మీ మాట వింటుందా? ఈ అసెంబ్లీ సమావేశంలో మీ డిమాండ్ పట్టించుకుని ప్రభుత్వం ముందుకెళ్ళే పరిస్థితి వస్తుందా? ఒకవైపు సంపినా చీరినా పైసలు లేవు. ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ డ్యూస్ కానీ, కాలేజ్ రియంబర్స్మెంట్ కానీ, ఫీజెస్ కానీ, ఆరోగ్యశ్రీ పెండింగ్లు కానీ ఇవి అడిగితే పైసలు లేవు. హిల్ట్ పాలసీ, ఈ మూసి ప్రక్షాళన, ఆ తర్వాత రైజింగ్ తెలంగాణ ఈ ప్రజలని మభ్య పెడతా ఉన్నారు. ప్రజలు పిచ్చోళ్ళు కారు. అన్నిటి మీద, ప్రతి అంశం మీద మేము అసెంబ్లీలో నిలదీస్తాం. ఖచ్చితంగా మేము 7గురం కలిసి మా రాజాసింగ్ గారిని కూడా కలుపుకుంటాం. అందరం కలిసి ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలియజేస్తాం. రాజసింగ్ గారిని కలుపుకోవడం అంటే ఏంటి? దూరంగా పెట్టారు ఇన్నాళ్ళు. ఇప్పుడు కలుపుకోవడం అంటే ఏంటి? పక్కకు కూడా పెట్టుకుంటారు. పక్కకు కూడా ఎప్పటికైనా మా దాంట్లో వచ్చినాడు రాజాసింగ్, మా భాయ్ అంతే. థ్యాంక్ యూ. మొత్తానికి 7గురు ఎమ్మెల్యేలని మాత్రం బీజేపీని తక్కువ అంచనా వేయొద్దు. రాజాసింగ్ను కూడా మనం కలుపుకుంటాం. మా డిమాండ్లు నెరవేరే వరకు ఏవైతే ప్రభుత్వం చేస్తుందో, అభివృద్ధి పేరుతో కేవలం డ్రామాలు ఆడుతుందో దాన్ని ఖచ్చితంగా అసెంబ్లీలో ఎండగడతా ఉంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే. శేషు ఏపీ దేశం, అసెంబ్లీ, హైదరాబాద్.